సో గుడ్ మార్నింగ్. మనం ఎస్ఏఆర్ ప్రొటెక్షన్ గురించి మనం ఆలోచిస్తున్నాం. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమా? అంటే ఇప్పటి వరకు ఫస్ట్ నుంచి జరిగిన క్లాస్లో అయినా అవ్వచ్చు, లేకపోతే ఎస్ఏఆర్ ప్రొటెక్షన్లో మెయిన్గా మనం కరెంట్ రన్ అవుతున్న ఈ టాపిక్లో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే నేను అవి క్లారిఫై చేస్తాను. ఎస్ఏఆర్ ప్రొటెక్షన్లో ఏదన్నా మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయమన్నా నేను చేస్తాను. బాగానే ఉందమ్మా? అర్థమవుతుందా క్లాసు, లేకపోతే ఇంకో విధంగా ఏమైనా మార్చాలా? అర్థమవుతుంది సార్, బాగానే ఉంది. బాగానే ఉంది కదా. సో మరి మీరు డౌట్స్ ఏమి లేవు, ఓకేనా? సరే. సో ఎస్ఏఆర్ ప్రొటెక్షన్లో మనం నిన్న ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్ అయిపోయింది, డిఐబిడిటి, స్నబ్బర్ సర్క్యూట్, తర్వాత వ్యారిస్టర్ అయిపోయింది. ఇంకా రెండు ఉన్నాయి, గేట్ ప్రొటెక్షను, తర్వాత హీట్ సింక్, హీట్ ప్రొటెక్షన్, టెంపరేచర్ థర్మల్ ప్రొటెక్షన్. సో చూద్దాం. సో డిఐబిడిటి ప్రొటెక్షన్ అర్థమైంది కదమ్మా? డిఐబిడిటి ఇప్పుడు మనం హై థర్మల్ ప్రొటెక్షన్ దగ్గరికి వచ్చాం. మనం హై థర్మల్ ప్రొటెక్షన్ దగ్గరికి వచ్చాం. సో మామూలు ఎస్ఈఆర్, ఇన్ జనరల్గా ఎస్ఈఆర్ సెటన్ లెవెల్ ఆఫ్ టెంపరేచర్ వరకు అది బేర్ చేస్తుంది, ప్రాబ్లం లేదు. బట్ ఎప్పుడైతే హై వచ్చిందో అక్కడ మనకి కొంచెం ప్రాబ్లం వస్తుంది అన్నమాట. సో హై టెంపరేచర్ మనకి వచ్చే అవకాశాలు ఎలా ఉన్నాయంటే, కరెంట్ ఎక్కువైనా హై టెంపరేచర్ రావచ్చు, అంటే టెంపరేచర్ లోపల టెంపరేచర్ పెరగచ్చు, లేకపోతే చుట్టూ ఉన్న డివైజెస్లో నుంచి వచ్చిన టెంపరేచర్ ద్వారాగైనా దీంట్లో టెంపరేచర్ పెరగచ్చు. సో రకరకాల కారణాలు ఉన్నాయి. సో టెంపరేచర్ ఎక్కువ అయితే ప్రాబ్లం ఏంటంటే ఇన్సులేషన్ ఫెయిల్ అయిపోతుంది. టెంపరేచరు ఒకవేళ ఎక్కువ అయితే ప్రాబ్లం ఏంటంటే ఇన్సులేషన్ ఫెయిల్యూర్ జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని ఒకవేళ టెంపరేచర్ పెరిగితే టెంపరేచర్ పెరగకుండా ఉండడానికి ఎస్ఈఆర్ ప్రొటెక్షన్ చేయాలన్నమాట. సో దానికి ఏం చేస్తామంటే హీట్ సింక్ పెడతాం. హీట్ సింక్స్ అని పెడతాం అన్నమాట. అల్యూమినియంతో కానీ కాపర్తో కానీ చేస్తారన్నమాట. మనకి జనరల్గా రేడియోస్లోను లేకపోతే మన ల్యాబ్ ఎక్విప్మెంట్ వెనకాల మనం అబ్జర్వ్ చేస్తే అల్యూమినియందే కనబడుతుంది మనకి. అంటే ఇట్లా బ్లాక్స్, అంటే ఇట్లా స్లైసెస్గా ఉంటాయి, అల్యూమినియంతో తయారు చేస్తారన్నమాట. అవి హీట్ సింక్స్ అంటారు వాటిని. అవి ఎందుకంటే లోపల ఉన్న హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అందుకని మనం థర్మల్ ప్రొటెక్షన్ హీట్ సింక్స్ని పెట్టి చేస్తాం. అందుకని ఇక్కడ చూడండి, ఎస్ఈఆర్కి ఆనుకుని ఉంది హీట్ సింక్, అంటే హీట్ సింక్ మీద ఎస్ఈఆర్ని మౌల్డ్ చేస్తారన్నమాట. హీట్ సింక్ మీద ఎస్ఈఆర్ని మౌల్డ్ చేస్తారు, అది ఓకేనమ్మా. సో హీట్ సింక్ అంటే థర్మల్ ప్రొటెక్షన్ చేస్తుంది. లోపల డెవలప్ అయిన హీట్ని అంతటిని, ఎస్ఈఆర్లో డెవలప్ అయిన హీట్ని అంతటిని ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎస్ఈఆర్లో డెవలప్ అయిన హీట్ని కనుక మనం సరిగా పట్టించుకోకపోతే ఇన్సులేషన్ బ్రేక్ అయ్యి మొత్తం ఎస్ఈఆర్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో తర్వాత గేట్ ప్రొటెక్షన్. తర్వాత ఏంటంటే గేట్ ప్రొటెక్షన్. సో గేట్ ప్రొటెక్షన్ కూడా చాలా అవసరం. ఎందుకు గేట్ ప్రొటెక్షన్ చాలా అవసరం అంటే, మన ఎస్ఈఆర్ ఆన్ చేసేది గేట్ తోటి. ఎస్ఈఆర్ని ఆఫ్ చేయడానికి గేట్కి సంబంధం లేదు. మన ఎస్ఈఆర్ని ఆన్ చేయడానికి గేట్తోనే మనం
చేస్తాం. అయితే గేట్ కూడా మనం సప్లై ఇవ్వాలి కదా. అక్కడ హై వోల్టేజ్ రావచ్చు, హై కరెంట్స్ రావచ్చు, డిస్టర్బెన్స్ రావచ్చు, ఏది వచ్చినా సరే ఎస్సీఆర్ ఆన్ ఆఫ్కి తేడా అవుతుంది. సో దానికోసం ఏం చేయాలి, గేట్ దగ్గర ప్రొటెక్టివ్ మెజర్మెంట్ ఒకటి పెట్టుకోవాలి. సో దానికోసం ఏం చేస్తున్నాం, ఇక్కడ చూడండి, మనం బొమ్మలో చూస్తే ఇక్కడ గేట్ ప్రొటెక్షన్ ఉంది, ఇక్కడ గేట్ ప్రొటెక్షన్ ఉంది. సో ఈ గేట్ ప్రొటెక్షన్లో ఏమేమి పెట్టాం మనం, రెసిస్టర్లు పెట్టాం, జీనా డయోడ్లు పెట్టాం, తర్వాత కెపాసిటర్లు పెట్టాం. సో ఎందుకు అంటే చూడండి, ఫస్ట్ జీనా డయోడ్ ఎందుకు పెట్టాం, ఓవర్ వోల్టేజ్ని ప్రొటెక్ట్ చేయడం కోసం జీనా డయోడ్ని పెట్టాం. ఓకేనండి. సో రెసిస్టర్స్ ఎందుకు పెట్టాం, ఓవర్ కరెంట్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి రెసిస్టర్ పెట్టాం. ఓకేనండి. సో కెపాసిటర్ ఎందుకు పెట్టాం, నాయిస్, ఏది నాయిస్ ఇక్కడ ఉంది, నాయిస్ ఏమన్నా ఎంటర్ అవుతే కెపాసిటర్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి, అంటే నాయిస్ ఏమైనా యాడ్ అయింది అనుకోండి, సిగ్నల్ యాడ్ అయింది అనుకోండి, నాయిస్ సిగ్నల్ యాడ్ అయింది అనుకోండి, ఎస్సీఆర్ మనం అనుకోకుండానే ఎస్సీఆర్ ఆన్ అయిపోద్ది. దాన్ని ఫాల్స్ ట్రిగ్గరింగ్ అని అంటారని కూడా చెప్పాను మీకు. సో నాయిస్ని అవాయిడ్ చేయడానికి కెపాసిటర్ పెట్టు. ఇంకో డయోడ్ ఉంటుంది, ఎందుకంటే రివర్స్లో వోల్టేజ్ మళ్ళీ రాకుండా ఉండడం కోసం డయోడ్ని మనం పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా గేట్ ప్రొటెక్షన్ ఆఫ్ థైరిస్టర్ని మనం చేసుకోవచ్చు. ఓకేనండి. సో టోటల్ ప్రొటెక్షన్ గురించి అయిపోయింది. ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్ చేయడానికి ఏమో సర్క్యూట్ బ్రేకరు, ఫాస్ట్ యాక్టింగ్ కరెంట్ లిమిటింగ్ ఫ్యూజ్ వాడతాం. తర్వాత స్నబ్బర్ సర్క్యూట్ ఎందుకు వాడతాం, dV/dt. ఇండక్టర్ ఎందుకు వాడతాం, dI/dt. తర్వాత గేట్ ప్రొటెక్షన్, హీట్ సింక్ ఎందుకు వాడతాం, థర్మల్ ప్రొటెక్షన్ కోసం. వ్యారస్టర్ ఎందుకు వాడతాం, ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ కోసం వాడతాం. సో 6 వేస్లో మనం ఎస్సీఆర్ని ప్రొటెక్ట్ చేస్తాం అన్నమాట. 6 డైరెక్షన్స్ నుంచి, 6 ఏరియాస్ నుంచి మనం ఎస్సీఆర్ని ప్రొటెక్ట్ చేస్తాం. అర్థమైందండి. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ చూడండి, హౌ ద ఎస్సీఆర్ ఈజ్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ హై dI/dt అండ్ dV/dt అని అడిగారు. సో రాయొచ్చు కదండి ఈజీగా. వాట్ ఈజ్ స్నబ్బర్ సర్క్యూట్, స్నబ్బర్ సర్క్యూట్ అంటే ఏంటి అంటే ఈ బొమ్మ వేయాలి. స్నబ్బర్ సర్క్యూట్ ఇక్కడ చూస్తాం, ఈ బొమ్మ వేయాలి. స్నబ్బర్ సర్క్యూట్ అంటే ఈ బొమ్మ వేసి ఎక్స్ప్లెయిన్ చేయడమే. ఎలాగా ఒకవేళ మనం స్విచ్ ఆన్ చేస్తే ఏ విధంగా షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది, ఏ విధంగా థైరిస్టర్ అనేది హై వోల్టేజ్ రాకుండా, dV/dt చేంజ్ ఇన్ వోల్టేజ్ ఎక్కువ ఉండకుండా, విత్ ఇన్ టైంలో చేంజ్ ఇన్ వోల్టేజ్ ఎక్కువ ఉండకుండా ఎలాగా స్నబ్బర్ సర్క్యూట్ మనం ఎస్సీఆర్ని కాపాడుతుంది అనేది మనం రాయాలన్నమాట, ఎగ్జామ్లో రాయగలగాలి. ఓకేనండి. సో ఇది కంప్లీట్ గేట్ ప్రొటెక్షన్ గురించి. సో అర్థమైంది కదండి. మళ్ళీ ఇంకోసారి చెప్పమంటారు గేట్ ప్రొటెక్షన్, కొంచెం ఎవరైనా తొందరగా రెస్పాండ్ అవుతారా. గేట్ ప్రొటెక్షన్ అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. సో అది గేట్ ప్రొటెక్షన్ గురించిన టాపిక్. ఇప్పుడు అర్థమైంది సార్. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. సో ఇప్పుడు చూడండి, ఈ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే గేట్ ఫైరింగ్ సర్క్యూట్. ఇది ఎప్పుడు అడిగారు, 2017లో అడిగారు. ఎస్ఐ బిట్స్లో అడిగారు అన్నమాట, ఎస్ఐ క్వశ్చన్స్లో. వాట్ ఆర్ ద వేరియస్ ఎస్సీఆర్ ట్రిగరింగ్ మెథడ్స్ అని అండి. ఎస్సీఆర్ ట్రిగరింగ్ మెథడ్స్ మీ సిలబస్లో ఎస్సీఆర్ ట్రిగరింగ్ అంటే చెప్పాను కదండి, ఆన్ చేయడం. ట్రిగ్గరింగ్ అంటే ట్రిగ్గర్ చేయడం అంటాం, అంటే ఆన్ చేయడం. ఎస్సీఆర్ని ఆన్ చేయడాన్ని ట్రిగ్గరింగ్ అంటారు అన్నమాట. ఓకేనండి. సో మీ సిలబస్లో ఎస్సీఆర్ గురించి ఉంది, మాస్ఫెట్ గురించి ఉంది, ఐజీబీటీ గురించి కూడా ఉంది. ట్రిగ్గరింగ్ సర్క్యూట్స్ ఆఫ్ ఎస్సీఆర్, మాస్ఫెట్, ఐజీబీటీ మూడిట్ల యొక్క ట్రిగ్గరింగ్ సర్క్యూట్స్ని మనం ఆలోచిస్తామండి. గేట్ ఫైరింగ్ సర్క్యూట్స్ గురించి మనం ఆలోచిస్తాం. ఓకేనండి. సో ఫస్ట్ ఎస్సీఆర్ సంగతి చూద్దాం. ఎస్సీఆర్లో మనకి 2 రకాల గేట్ ఫైరింగ్ సర్క్యూట్స్ ఉన్నాయి. చాలా ఈజీ, ఈ టాపిక్ చాలా ఈజీ. ఓకేనండి, జాగ్రత్తగా వింటే ఈజీగా అర్థమైపోతుంది. సో ఇలా చూడండి, ఒకటి ఏంటి, ఆర్ ఫైరింగ్ సర్క్యూట్.
ఆర్ ఫైరింగ్ సర్క్యూట్. ఓకేనండి. ఇంకోటి ఏంటి, ఆర్సి ఫైరింగ్ సర్క్యూట్. అంతే. ఎస్ఈఆర్లో 2 రకాల ఫైరింగ్ సర్క్యూట్స్ ఉంటాయి. ఎస్ఈఆర్ అంటే 3 ఉంటాయి యాక్చువల్గా. యూజేటీ ఫైరింగ్ సర్క్యూట్ అని మీరు చదువుకున్న పర్వాలేదు, చదవకపోయినా పర్వాలేదు. బట్ మెయిన్ ఆర్ అండ్ ఆర్సి, ఈ 2 ఫైరింగ్ సర్క్యూట్స్ మాత్రం తప్పకుండా మనం స్టడీ చేయాలి. ఆర్ అండ్ ఆర్సి. ఓకేనండి. సో ఆర్ ఫైరింగ్ సర్క్యూట్ అంటే అర్థం ఏంటంటే, ఫైరింగ్ సర్క్యూట్ అంటే ఏంటంటే గేట్ సర్క్యూట్ అనమాట. గేట్ మనం గేట్ ఇక్కడ చూడండి, ఇక్కడ బొమ్మలో మీకు క్లియర్ కనిపిస్తుంది. ఇది గేట్ టెర్మినల్. ఓకేనండి. ఈ గేట్ టెర్మినల్కి ఇదంతా కలిపి గేట్ సర్క్యూట్ అనమాట. ఇదంతా గేట్ సర్క్యూట్. మనం గేట్ ఇవ్వడం, గేట్ వోల్టేజ్, గేట్ కరెంట్ అంటున్నాం కదండి, అదనమాట. ఇది గేట్ వోల్టేజ్. ఇదిగోండి, ఇది గేట్ వోల్టేజ్ విజి. ఇందులో ఫ్లో అయ్యేది గేట్ కరెంట్ ఐజీ. సో ఎలా వస్తాయి గేట్ వోల్టేజ్, గేట్ కరెంటు ఎలా వస్తాయి? సో ఓకేనా, అది ఎట్లా వస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కనిపిస్తుంది అంటే ఒక ఏసీ సోర్స్ కనబడుతుంది. మనం గేట్ సర్క్యూట్కి ఏసీ సోర్స్ ఇచ్చాం. ఓకేనండి, ఏసీ సోర్స్ ఇచ్చాం. అయితే ఏసీ అంటే విఎస్ ఇది కూడా విఎం సైన్ ఒమేగా టీ, సైన్ వోల్టేజ్ కాబట్టి ఓకే. ఇక్కడ మనం లోడ్ కనెక్ట్ చేసాం. ఏదైనా లోడ్ కనెక్ట్ చేసుకోవచ్చు. మనం ఏదో ఆపరేషన్ చేయాలనుకుంటున్నామో ఆ లోడ్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత ఇక్కడ మనకి 3 రెసిస్టర్లు కనబడుతున్నాయి, R1, R2, R. ఓకేనండి. 3 రెసిస్టర్స్లో R2 అనేది వ్యారియింగ్ రెసిస్టెన్స్. R2 అనేది వ్యారియింగ్ రెసిస్టెన్స్. అమ్మా కంటిన్యూస్గా వస్తుందా లేకపోతే మధ్యలో బ్రేక్ వస్తుందండి? అంటే నేను కూడా లాగిన్ అయ్యాను, ఆఫ్ అయ్యి ఆన్ అయ్యి ఆఫ్ అయ్యి ఆన్ వస్తుంది నాకు. మీకు అలా వస్తుందా? ఓకే ఓకే, ఒకవేళ ఆఫ్ అయితే చెప్పండి అమ్మా. ఓకే. ఇప్పుడు R2 అనేది వేరియబుల్. ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇది మనకి ఇంపార్టెంట్. మనం సర్క్యూట్స్లో కూడా మనం ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ ఉంటుంది, పవర్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ ఉంటుంది అన్నమాట. ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు కూడా ఒక నాబ్ ఉంటుంది, ఇట్లా వ్యారీ చేయడానికి ఒక నాబ్ ఉంటుంది. ఆ నాబ్ వ్యారియేషనే ఈ R2ని వ్యారీ చేస్తాం అన్నమాట. ఆ నాబ్ వ్యారియేషన్ని మనం R2ని వ్యారీ చేస్తాం. సో ఎట్లాగా ఈ ఆపరేషన్ జరుగుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సరే, ఇప్పుడు జాగ్రత్త. ఇంకోటి కూడా ఉంది, ఇక్కడ ఏముంది, డయోడ్ ఉంది. డయోడ్ ఏం చేస్తుంది అంటే రెక్టిఫికేషన్ చేస్తుంది. అంటే ఏసీ నుంచి డీసీకి మార్చుతుంది. ఓకేనా. ఇక్కడ డయోడ్ వాడేవంటే అర్థం ఏంటి, సమ్ రెక్టిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది అని అర్థం. ఓకేనండి. సో ఈ బేసిక్ నాలెడ్జ్తో మనం ఈజీగా దీన్ని అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఇలా చూడండి, ఈ గ్రాఫ్ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం ఇన్పుట్ సోర్స్ ఇచ్చాను మీకు. ఇక్కడ ఇన్పుట్ సోర్స్ ఇచ్చాను, విఎస్ ఇచ్చాను, విఎం సైన్ ఒమేగా టీ సరిపోయింది. ఇది పై, ఇదేమో పై, ఇది 2π. చూడండి, గుర్తుపెట్టుకోండి, పవర్ ఎలక్ట్రానిక్స్లో మనం నెక్స్ట్ డ్రా చేయబోయే ఉంటాయి. నెక్స్ట్ చాప్టర్స్లో చాలా బొమ్మలు మనకు వస్తాయి అన్నమాట, ఫిగర్స్ వస్తాయి, గ్రాఫ్స్ వస్తాయి. ఆ గ్రాఫ్స్లో మనం ఈ పై, 2π, 3π, 4π అనేవి చాలా స్పెసిఫిక్గా రాయాలన్నమాట. ఓకేనండి. అందుకే నేను చాలా క్లియర్గా ఇక్కడ స్పెసిఫిక్గా చెప్తున్నాను మీకు. సో గ్రాఫ్లో ప్రతిదీ స్పెసిఫిక్గా మనకు తెలిసినా సరే అది ఉంది అని చెప్పుకోవాలన్నమాట, లేకపోతే అది చాలా కష్టమైపోతుంది. ఓకేనండి. సో ఇప్పుడు చూడండి, ఈ పై దగ్గరని ఇది పాజిటివ్ హాఫ్ సైకిల్ కదండి, ఇది పాజిటివ్ హాఫ్ సైకిల్, ఇది నెగిటివ్ హాఫ్ సైకిల్. ఓకేనా. ఇది ఒక కంప్లీట్ సైకిల్. 2π అంటే ఇక్కడికి ఒక కంప్లీట్ సైకిల్. సరే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఏం చేశారు, ఈ గేట్కి సప్లై ఇచ్చారు. ఓకేనండి. ఇక్కడ నేను చిన్న ఎక్సర్సైజ్ చేస్తాను, లైన్లో ఉండండి. చిన్న ఏంటంటే ఈ బొమ్మను కూడా నేను అక్కడికి కాపీ చేస్తాను, అప్పుడు పక్కనే మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడానికి బాగుంటుంది. ఓకేనండి, 2 కనబడుతున్నాయి కదమ్మా.
ఇట్లా చూడండి. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఏసీ కనిపిస్తున్నాయి కదమ్మా, రెండు చేంజ్ చేశాను స్లైడ్. కనిపిస్తున్నాను సార్. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అంటే నాకు రెస్పాండ్ అంటే మీరు ఎదురుగా ఉంటారు కదా, మీకు కట్ అయిపోయిందో వింటున్నారు లేదో అనేది నాకు ఎప్పుడు ఆలోచన ఉంటుంది అనమాట. అందుకనే పదే పదే అడుగుతా ఉన్నాను, మీరు తొందరగా రెస్పాండ్ అవ్వండి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఏసీ సప్లై ఇచ్చాం, విఎస్ అనే సప్లై ఇచ్చాం. ఏది? ఇది, ఈ సప్లై ఇచ్చాం. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి, నెగిటివ్ హాఫ్ సైకిల్లో ఇక్కడ గ్రాఫ్లో సెకండ్ దాంట్లో నెగిటివ్ హాఫ్ సైకిల్ ఏమీ లేదు. ఓకేనండి. ఎందుకు లేదంటే డ్యూ టు డయోడ్. ఫస్ట్ అది గమనించండి. సో గ్రాఫ్ ఎలా ఉంది, గ్రాఫ్లో ఏమేమి మనం గీసాము అనేది ముందు గమనిద్దాం. ఓకేనండి. నెగిటివ్ హాఫ్ సైకిల్లో ఏమీ లేదు. ఓకేనండి. ఇదేంటిది? విజీ అంటే ఇక్కడది. బొమ్మలో ఫిగర్లో చూడండి, ఎక్కడికి వేస్తాను. విజీ అంటే ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఆర్కి అక్రాస్గా ఉంది. అంటే ఆర్కి అక్రాస్గా ఉన్న వోల్టేజే గేట్ వోల్టేజ్ అనమాట. ఓకేనండి. ఆర్కి అక్రాస్గా ఉన్న వోల్టేజే గేట్ వోల్టేజ్. ఇప్పుడు నెగిటివ్ హాఫ్ సైకిల్ రాలేదు, ఒక పాయింట్ మీరు గమనించారు. తర్వాత ఇంకేం గమనించారు? V0లో అసలు గ్రాఫ్ ఏమీ లేదు, I0లో అసలు గ్రాఫ్ ఏమీ లేదు. తర్వాత VT అంటే వోల్టేజ్ అక్రాస్ థైరిస్టర్. థైరిస్టర్లో ఇన్పుట్ వోల్టేజ్ ఎలా ఉందో అవుట్పుట్ థైరిస్టర్ అక్రాస్ వోల్టేజ్ కూడా అంతే ఉంది. ఎందుకని? రెండు ప్యారల్ ఉన్నాయి కదా, వోల్టేజ్ సోర్స్ థైరిస్టర్ రెండు ప్యారల్ ఉన్నాయి. అందుకని సేమ్ వోల్టేజ్ మనం డ్రా చేసాం. ఇది మనం గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్స్. ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, గేట్ వోల్టేజ్ గ్రాఫ్లో చూడండి, VGT అనేది మీకు కనిపిస్తుంది కదా, VGT. ఓకేనండి. VGT అంటే అర్థం ఏంటంటే మినిమం గేట్ వోల్టేజ్ అనమాట. ఓకేనండి. VGT అంటే మినిమం గేట్ వోల్టేజ్. అంటే దానికంటే తక్కువ వోల్టేజ్ ఇస్తే గేట్ టర్న్ ఆన్ చేయదు, గేట్ పని చేయదు. అంటే మీకు ఒక చోట మీకు ఆల్రెడీ గేట్ క్యారెక్టరిస్టిక్స్లో ఇక్కడ చూడండి, మినిమం గేట్ వోల్టేజ్ అండ్ మినిమం గేట్ కరెంట్ టు SCR, ట్రిగ్గర్ అండ్ SCR అంటే ఏంటి? OX OY. OX అంటే మినిమం గేట్ కరెంట్, OY అంటే మినిమం గేట్ వోల్టేజ్. అంటే కనీసం ఆ వోల్టేజ్ని ఇవ్వాలి. కనీసం అంత తక్కువ ఆ వోల్టేజ్ అని ఇవ్వకపోతే అసలు SCRని గేటు ట్రిగ్గర్ చేయలేదన్నమాట. అది మినిమం గేట్ వోల్టేజ్ అంటే అది. ఓకేనండి. మినిమం గేట్ వోల్టేజ్ అంటే అది. అంటే కనీసం ఆ వోల్టేజ్ అని ఇవ్వాలన్నమాట. ఉదాహరణకి SCR ట్రిగ్గర్ చేయడానికి 2 volts కావాలనుకోండి, గేట్ ఖచ్చితంగా ఎంత ఇవ్వాలి? మినిమం 2 volts అని ఇవ్వాలి. మినిమం అనమాట. మ్యాక్సిమం రేటింగ్ బట్టి ఉంటుంది అనుకోండి. మినిమం రేటింగ్ అంతా 2 volts. అది మినిమం గేట్ వోల్టేజ్ VGT. ఓకేనండి, VGT. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మీరు సప్లై ఇస్తున్నారు. సప్లై ఇవ్వగానే ఈ సప్లై ఏమైంది? ఇలా ఒక R1 రెసిస్టెన్స్ నుంచి R2 రెసిస్టెన్స్లోంచి డయోడ్లోంచి ఫ్లో అయింది. ఓకేనండి. డయోడ్లోంచి ఫ్లో అయింది. ఈ VG అనేది వోల్టేజ్ ఎక్కడ? ఈ రెసిస్టెన్స్కి అక్రాస్గా ఉన్న వోల్టేజ్. ఓకేనండి. ఓకేనా? సో ఈ రెసిస్టెన్స్కి అక్రాస్గా ఉన్న వోల్టేజ్ అనమాట. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మన ఇన్పుట్ వోల్టేజ్ R1 దగ్గర కొంత డ్రాప్ అవుద్దా? R2 దగ్గర కొంత డ్రాప్ అవుద్ది కదా. రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ కదండి, అంటే వోల్టేజ్ డివైడ్ అవుతుంది కదా, వోల్టేజ్ డ్రాప్ అవుతుంది కదా, సేమ్ వోల్టేజ్ ఉండదు. అంటే డయోడ్ దగ్గరకు వచ్చేటప్పటికి వోల్టేజ్ లెవెల్ తగ్గిపోద్ది. ఇప్పుడు డయోడ్ దగ్గరకు వచ్చేటప్పటికి వోల్టేజ్ లెవెల్ తగ్గిపోద్ది కదండి. అంటే ఇక్కడ నేను బొమ్మకి ఇస్తాను చూడండి. ఇప్పుడు AC వోల్టేజ్ కదా, ఇక్కడ వరకు వోల్టేజ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. నేను మీకు అర్థమయ్యడం కోసం కలర్ మారుస్తున్నాను. ఇన్పుట్ వోల్టేజ్ ఏమో ఇలా ఉంది, అవుట్పుట్ వోల్టేజ్ అంటే R2 దగ్గర వోల్టేజ్ ఇలా ఉంది. ఎందుకని? రెసిస్టెన్స్ నుంచి వెళ్ళింది కదా, కొంత డ్రాప్ అయిపోతుంది. ఇది డ్రాప్. అర్థమవుతుందమ్మా?
అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది కదా, అంటే రెసిస్టెన్స్ రోజు వచ్చింది కాబట్టి డ్రాప్. సో R2 దగ్గర వోల్టేజ్, ఫస్ట్ వోల్టేజ్ షేప్ చూడండి, వోల్టేజ్ వేవ్ ఫామ్ ఎలా ఉంటుంది. ఇదేమో ఇన్పుట్ అనుకోండి, ఇదేమో ఇన్పుట్ అనుకోండి. అవుట్పుట్ ఎంత ఉంటుంది, అంత ఉండదు కంప్లీట్గా. ఎంత ఉంటుంది, కొంత తగ్గుద్ది. ఎందుకని, డ్రాప్ ఉంటుంది కదా, ఇలా ఉంటుంది. ఓకేనండి. ఇప్పుడు ఈ తగ్గిన డ్రాప్ అయిన వోల్టేజ్ డయోడ్లో చెల్లింది అనుకోండి, ఓన్లీ పాజిటివ్ హాఫ్ సైకిలే ఉంటుంది, నెగిటివ్ హాఫ్ సైకిల్ ఉండదు. ఎందుకు, డయోడ్ ఏం చేస్తుంది, ఈ నెగిటివ్ హాఫ్ సైకిల్ని తీసేస్తుంది. ఓకేనండి, ఇంతవరకు అర్థమైంది కదా. అదే నేను ఇక్కడ డ్రా చేశాను చూడండి, గ్రాఫ్లో అదే డ్రా చేశాను. నేను రెడ్ బాన్తో గీస్తున్నాను. ఓకేనండి, ఓకేనా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. విజిపి అని రాసామని అక్కడ, విజిపి. ఓకేనండి, విజిపి. విజిపి విజిటికి ఈక్వల్ అవ్వలేదు, అంటే మినిమం గేట్ వోల్టేజ్ లేదు ఇక్కడ. అర్థమవుతుందా లేదా. ఇప్పుడు ఇది వోల్టేజ్ లెవెల్ కదండి, ఇక్కడ నేను డ్రా చేస్తా చూడండి. ఇది వోల్టేజ్ లెవెల్. ఈ వోల్టేజ్ లెవెల్ కనీసం ఈ మినిమం వోల్టేజ్ అయినా రీచ్ అవ్వలేదు కాబట్టి ఎస్ఏఆర్ ఆన్ అవ్వదు, ఎస్ఏఆర్ ఆన్ అవ్వదు. సో ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే R2ని వేరియబుల్ కదా, R2 వేరియబుల్ కదా, సో తగ్గించుకోవాలి. రెసిస్టెన్స్ తగ్గించుకుంటే వోల్టేజ్ పెరుగుతుంది కదండి, వోల్టేజ్ పెరుగుతుంది కదా. సో అప్పుడు ఏమవుద్ది, R2 కొంచెం తగ్గించారనుకోండి, ఇక్కడ అవుట్పుట్ వేవ్ ఫామ్ గీస్తున్నాను చూడండి, జాగ్రత్తగా గమనించండి. కొంచెం తగ్గించారు కదా, ఇంకొంచెం పెరుగుద్ది అనమాట, ఇలా పెరుగుద్ది. అయినా సరే మినిమం గేట్ వోల్టేజ్ రీచ్ అవ్వలేదు. అక్రాస్ వోల్టేజ్ అక్రాస్ R మినిమం గేట్ వోల్టేజ్, రిక్వైర్డ్ గేట్ వోల్టేజ్కి రీచ్ అవ్వలేదు, విజిటికి రీచ్ అవ్వలేదు. సో మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ R2ని ఇంకొంచెం మార్చాలి. ఇంకొంచెం మారితే వోల్టేజ్ పెరిగింది. ఇప్పుడు ఎంత పెరిగింది, ఇలా పెరిగింది. ఇప్పుడు ఏమైంది, విజిటికి టచ్ అయింది కదా, ఇక్కడ విజిటికి టచ్ అయింది కదా. సో ఎక్కడ టచ్ అయింది, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇక్కడ టచ్ అయింది, అవునా. సో అంటే వోల్టేజ్ అక్రాస్ R రీచెస్ ద వోల్టేజ్, మినిమం వోల్టేజ్ లెవెల్ ఆఫ్ గేట్. ఓకేనండి. రిక్వైర్మెంట్ అంటే మినిమం గేట్ వోల్టేజ్ ఎంత రావాలో అంత వోల్టేజ్ అక్రాస్ R వచ్చేసింది బై వ్యారింగ్ R2, బై వ్యారింగ్ R2ని వ్యారీ చేస్తూ R దగ్గర ఎంత వోల్టేజ్ తీసుకురావాలి, మినిమం గేట్ వోల్టేజ్ తీసుకురావాలి. ఓకేనండి, మినిమం గేట్ వోల్టేజ్ తీసుకురావాలి. సో తీసుకొచ్చేసాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఎస్ఏఆర్ ఆన్ అవుద్ది, ఎస్ఏఆర్ ఆన్ అవుద్ది. ఎస్ఏఆర్ ఆన్ అయినప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ ఎలా ఉంటుంది, ఎవరైనా చెప్తారా అమ్మా? ట్రై చేయండి, మీకు తెలియదు. పైన వస్తుంది, సైన్ సార్, సైన్ వస్తుంది. ఓకే, విఎస్ వస్తుందా? వెరీ గుడ్. ఎంతో కొంత ట్రై చేస్తారు, వెరీ గుడ్. ఇలా చూడండి, ఇలా వస్తుంది. మీరు చెప్పినట్టు కరెక్ట్. ఎక్కడ వరకు విఎస్ వస్తుంది అంటే ఈ పాయింట్ వరకు విఎస్ వస్తుంది, ఈ పాయింట్ వరకు విఎస్ వస్తుంది. ఎందుకని, ఈ పాయింట్ తర్వాత మినిమం గేట్ వోల్టేజ్ లేదుగా. చూడండి, అవునా. అంటే ఇంతవరకు అంటే ఆల్ఫా అంటే అర్థం ఏంటంటే ట్రిగ్గరింగ్ యాంగిల్ అంటారు. ఓకేనండి, అది ట్రిగ్గరింగ్ యాంగిల్ అంటే ఏ యాంగిల్ దగ్గర ఎస్ఐఆర్ని మీరు ఆన్ చేశారో దాన్ని ట్రిగ్గరింగ్ యాంగిల్ ఆల్ఫా అంటారు. సరే, దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇక్కడ అవుట్పుట్లో నేను ఏం డ్రా చేశాను చూడండి, V0లో ఏం డ్రా చేశాను నేను, ఇందాక కార్తీక్ చెప్పినట్లు విఎస్ని డ్రా చేయలేదు. ఇలా డ్రా చేస్తే విఎస్ వచ్చినట్టు, కానీ నేను విఎస్ని డ్రా చేయలేదు. ఎందుకు డ్రా చేయలేదు, విఎస్ ఎందుకు డ్రా చేయలేదంటే అప్పుడు వరకు మినిమం గేట్ వోల్టేజ్ అది రీచ్ అవ్వలేదు. సో అంటే ఈ పాయింట్ దగ్గర కరెక్ట్గా ఎస్ఈఆర్కి ట్రిగ్గరింగ్ అందుద్ది అనమాట. అర్థమవుతుందండి. ఈ పాయింట్ దగ్గర కరెక్ట్గా ఎస్ఈఆర్కి ట్రిగ్గరింగ్ ఎందుకు అందుద్ది, అక్కడ ఆ పాయింట్ దగ్గర మినిమం గేట్ వోల్టేజ్, రిక్వైర్డ్ గేట్ వోల్టేజ్ రీచ్ అయింది కాబట్టి. సో ఎస్ఈఆర్ అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. అర్థమవుతుందండి. ఎస్ఈఆర్
ఆ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకనే అవుట్పుట్ వోల్టేజ్ ఎలా డ్రా చేసాం, అవుట్పుట్ వోల్టేజ్ చూడండి ఎలా డ్రా చేశాను నేను. ఇక్కడ ఏమీ లేదు, రెడ్ మార్కుల్లో నేను డ్రా చేస్తున్నాను చూసారా, అదేమీ లేదు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇది విఎస్, ఈ లైన్ ఇంక విఎస్ ఎలా ఉందో పైన విఎస్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఇక్కడ ఎందుకు నేను చెప్తున్నాను గుర్తుపెట్టకు, అర్థం చేసుకున్నారా? దట్ ఈస్ ఆల్ఫా. అంటే ఆల్ఫా 90 డిగ్రీస్ దగ్గర ఎస్సీఆర్ని మనం ట్రిగ్గర్ చేసామని చెప్పొచ్చు అనమాట. అమ్మ అర్థమైందా? ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయను. ఇంకోసారి చెప్పండి. సరే ఇంకోసారి చెప్తాను, చూడండి జాగ్రత్తగా వినండి. పాపం అర్థమైనా సరే మిగతా వాళ్ళు ఎవరికైనా అర్థం కాదేమో అనుకుని ఇంకోసారి చెప్పమన్నాడు కార్తీక్. సరే ఎట్లా చూడండి, టెన్ మినిట్స్ ఉంది, ఫాస్ట్ చెప్తాను చూడండి. సో ఇది వీజీ కదండి, ఇది గేట్ వోల్టేజ్. మనం గేట్కి సప్లై ఇస్తేనే ఎస్సీఆర్ ట్రిగ్గర్ అవుతుంది. ఓకే, ఎంత గేట్ వోల్టేజ్ ఇవ్వాలి, ఎంత గేట్ వోల్టేజ్ ఇవ్వాలంటే ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు మినిమం లిమిట్ కొంత ఉంటుంది, ఆ మినిమం లిమిట్ అయినా కనీసం ఇవ్వాలి. ఎస్సీఆర్ ట్రిగ్గర్ అవ్వాలంటే గేట్ వోల్టేజ్ కనీసం ఆ మినిమం వోల్టేజ్ అయినా ఇవ్వాలి. అదైనా ఇవ్వకపోతే అది ఆన్ అవ్వదు అసలు. ఉదాహరణకి 2 volts మినిమం వోల్టేజ్ అనుకోండి, మనం ఎంత ఇవ్వాలి వోల్టేజ్ గేట్కి? 2 volts అని ఇవ్వాలి. 3 volts 4 volts 2 తర్వాత ఎంత ఇచ్చినా సరే ఆన్ అయిపోద్ది. 1.5 ఇచ్చారనుకోండి ఎస్సీఆర్ ఆన్ ట్రిగ్గర్ చేయలేదు గేట్. సో 2 volts ఈజ్ ద మినిమం వోల్టేజ్ అని ఎలా చెప్తామో ఉదాహరణ చెప్తున్నాను, అది ఫిక్స్ అయిపోకండి మీరు. 2 volts అనేది ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను నేను. సో మన ఇక్కడ వచ్చే ఆర్ రెసిస్టెన్స్ అక్రాస్ గేట్ ఆర్ ఉంది చూసారా, ఆ ఆర్కి అక్రాస్ ఎంత వోల్టేజ్ ఉంటే అదే వోల్టేజ్ గేట్ వోల్టేజ్. ఓకేనండి, ఫస్ట్ పాయింట్ అది. తర్వాత ఇలా చూడండి ఇప్పుడు జాగ్రత్తగానండి. సో ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుద్ది, ఇది మీరు అప్లై చేసిన విఎస్. ఓకేనండి, ఇప్పుడు ఏమవుద్ది, మీరు అప్లై చేసిన విఎస్ బాగానే ఉంది, కాకపోతే ఈ విఎస్ R1 దగ్గర కొంత పోద్ది, R2 దగ్గర కొంత డ్రాప్ అయిపోద్ది. డ్రాప్ అయిపోయిన తర్వాత ఈ డయోడ్ ముందు వేవ్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఎందుకని ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది? డ్రాప్ అక్రాస్ R1 అండ్ R2. ఓకేనండి, ఈ డయోడ్ ముందున్న గ్రాఫ్ ఇది. ఇప్పుడు డయోడ్ తర్వాత వచ్చే గ్రాఫ్ ఏంటి? ఓన్లీ పాజిటివ్ హాఫ్ సైకిల్ వస్తుంది. అంటే ఈ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఎంత ఉందో అంత వోల్టేజే వస్తుంది డయోడ్ తర్వాత. ఎందుకని? డయోడ్ డస్ నాట్ అలౌ, ఇట్ ఈస్ నాట్ బై డైరెక్షనల్, ఇట్ ఈస్ ఓన్లీ యూని డైరెక్షనల్. ఒకే డైరెక్షన్ అంటే పాజిటివ్ హాఫ్ సైకిల్ని మాత్రమే డయోడ్ని కండక్ట్ చేస్తుంది, నెగిటివ్ హాఫ్ సైకిల్ డయోడ్ కండక్ట్ చేయదు, మన అందరికీ తెలిసిందే. సో ఇక్కడ డీసీ కింద మారిపోయింది. మనం ఇచ్చే ఇన్పుట్ ఏసీ అయినా గేట్కి వెళ్ళేది ఏంటి? డీసీ అనమాట. ఓకేనండి, డీసీ. సరే ఇలా చూడండి. ఇప్పుడు ఏమవుతుంది, ఆర్ ఫైరింగ్ సర్క్యూట్లో ఏమవుతుంది? సో మీకు డయోడ్ అక్రాస్ అంటే రెసిస్టెన్స్, వోల్టేజ్ అక్రాస్ రెసిస్టెన్స్ ఎంత వచ్చిందంటే ఇక్కడ వచ్చి గ్రాఫ్లో చూపించారు చూడండి, విజిపి అని చూపించారు. అవునండి, సో విజిపి ఇది విజిపి వోల్టేజ్ సంథింగ్ ఇది ఓకేనండి, విజిపి. అయితే విజిపి ఎంత ఉండాలి? ఎస్సీఆర్ ట్రిగ్గర్ అవ్వాలంటే విజిటి ఉండాలి. విజిటి మినిమం గేట్ వోల్టేజ్ ఉండాలి. కానీ మినిమం గేట్ వోల్టేజ్ రీచ్ అయిందా? అవ్వలేదు. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ R2 వేరియబులే కదా. ఇప్పుడు రెసిస్టెన్స్ తగ్గించారనుకోండి, రెసిస్టెన్స్ తగ్గితే డ్రాప్ కూడా తగ్గుద్ది కదా. సో ఎక్కువ డ్రాప్ ఆర్ దగ్గరికి వెళ్ళిపోద్ది అనమాట, అంటే ఎక్కువ వోల్టేజ్ ఆర్ దగ్గరికి వెళ్ళిపోద్ది. సో R2ని తగ్గించారు, R2ని కొంచెం తగ్గించారు. R2 కొంచెం తగ్గించగానే ఎలా వచ్చింది? ఇప్పుడు సంథింగ్ ఇలా వచ్చింది. గ్రాఫ్ గీస్తున్నాను చూడండి, సంథింగ్ ఇలా వచ్చింది. ఇప్పుడు కూడా ఇంకా మినిమం గేట్ వోల్టేజ్కి రాలేదు కాబట్టి ఎస్సీఆర్ ట్రిగ్గర్ అవ్వదు. సో ఇంకా నేను R2ని తగ్గించాను, తగ్గించుకొని ఏముంది? ఇప్పుడు ఇలా వచ్చింది. ఇప్పుడు ఏమైంది?
ఎగ్జాక్ట్ ఈ పాయింట్ అంటే 90 డిగ్రీస్లో ఎగ్జాక్ట్ 90 డిగ్రీస్లో కరెక్ట్గా మినిమం గేట్ వోల్టేజ్ రీచ్ అయిపోయింది. ఏది అక్రాస్ ఆర్ దగ్గర ఉన్న వోల్టేజ్ ఈ థైరిస్టర్కి మినిమం గేట్ వోల్టేజ్ ఎంత అయితే ఉంటుందో అంతకు రీచ్ అయిపోయింది. ఇప్పుడు వెంటనే గేట్ ఏం చేస్తుంది, ఎస్సీఆర్ని ట్రిగ్గర్ చేసేస్తుంది, ఎస్సీఆర్ ఆన్ అవుద్ది. అయితే అవుట్పుట్లో ఎస్సీఆర్ అవుట్పుట్ అంటే ఇక్కడ లోడ్కి అక్రాస్ వోల్టేజ్ ఎలా వస్తుంది, ఎస్సీఆర్ ఆన్ అవుతాయి కదా, లోడ్కు కరెంట్ ఫ్లో ఎందుకంటే క్లోజ్డ్ పాత్ అవ్వాలి కదా. ఎస్సీఆర్ ఇప్పుడు దాకా ఓపెన్ సర్క్యూట్లో ఉంది. మీరు ఎప్పుడైతే మినిమం గేట్ వోల్టేజ్ రీచ్ అయిపోయిందో వెంటనే ట్రిగ్గరింగ్ అయిపోయిందో, ఎస్సీఆర్ ఆన్ అయిపోయిందో, ఇప్పుడు క్లోజ్ అవుద్ది. ఈ అక్రాస్ వోల్టేజ్కి అది అక్రాస్ లోడ్కి వోల్టేజ్ కరెంట్ వస్తుంది అనమాట. సో లోడ్ వోల్టేజ్లో ఎలా ఉంటుంది అవుట్పుట్ వోల్టేజ్ అంటే కరెక్ట్గా ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది. ఓకేనండి. ఎందుకు అలాగే ఉంటుంది, ఎందుకు అలా ఉంటుంది, ఇలా కంప్లీట్గా ఉండొచ్చు కదా. కండక్షన్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి, ఇక్కడి నుంచి కండక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి. ఎందుకు ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది, కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే మినిమం గేట్ వోల్టేజ్కి దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ రీచ్ అయిపోయింది కాబట్టి కరెక్ట్గా అక్కడి నుంచే మినిమం గేట్ వోల్టేజ్ రీచ్ అయింది కాబట్టి అక్కడి నుంచి కండక్షన్ స్టార్ట్ అవుతుంది. సో దీన్ని ఏమంటారంటే ఆల్ఫా అంటారు. ఆల్ఫా ఆల్ఫా అంటే ట్రిగ్గరింగ్ యాంగిల్, ఫైరింగ్ యాంగిల్ అని అంటారు, లేదా ట్రిగ్గరింగ్ యాంగిల్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇంకా అన్నిసార్లు మనం ఆల్ఫా ఆల్ఫా అంటాం, ప్రతిసారి ట్రిగ్గరింగ్ యాంగిల్ ఫైరింగ్ యాంగిల్ అని మనం అనం. ఓకేనండి, ఆల్ఫా అంటాం సింపుల్గా, ఆల్ఫా. సరే, ఇంకా R2 తగ్గించారనుకోండి ఏమవుద్ది, ఇంకా తగ్గుద్ది కదా. అప్పుడు ఏమవుద్ది, ఇంకొంచెం ఇలా వస్తుంది. అంటే కరెక్ట్గా ఎక్కడ ఆన్ అయినప్పుడు, ఇగోండి ఈ పాయింట్ దగ్గర ఆన్ అయిపోయింది అంటే కరెక్ట్గా ఇక్కడ ఆన్ అయిపోయింది, ఎస్ఆర్ ఇక్కడ ఆన్ అయిపోయింది. ఇంకా R2 తగ్గించారనుకోండి ఇంకొంచెం పెరుగుద్ది, అంటే ఇంకా ఎస్సీ అంటే ఎస్ఆర్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఆన్ అయిపోద్ది, ఎస్ఆర్ ఇక్కడి నుంచి ఆన్ అయిపోద్ది. ఆ విధంగా ఆర్ ఫైరింగ్ సర్క్యూట్ అంటే ఈ ఫైరింగ్ సర్క్యూట్ని ఉపయోగించుకుని ఎస్సీఆర్ గేట్ని మనం ఎస్సీఆర్కి అప్లై చేస్తాం. అర్థమైందండి, ఆర్ ఫైరింగ్ సర్క్యూట్ అర్థమైందా? అర్థమైంది. తర్వాత ఒక డ్రాబ్యాక్ ఉంది ఇక్కడ. ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఓన్లీ 90 డిగ్రీస్ వరకే పనిచేస్తుంది. 90 డిగ్రీస్ తర్వాత ఇది ట్రిగ్గర్ చేయలేదు అనమాట. అర్థమైందన్నమాట ఎందుకు ట్రిగ్గర్ చేయలేదు, ట్రిగ్గరింగ్ ఎందుకు చేయలేదు 90 డిగ్రీస్ తర్వాత. ఎందుకంటే చూడండి ఇది ఎగ్జాక్ట్ 90 డిగ్రీస్ టచ్ అయింది కదా, ఇంకొంచెం R2 పెంచితే ఇంకొంచెం పెరుగుద్ది. మీరు అనొచ్చు సార్ ఇక్కడ కూడా ట్రిగ్గర్ అవుతుంది, ఇక్కడ కూడా టచ్ అవుతుంది కదా, కానీ దీనికంటే ముందు ఇక్కడ టచ్ అయిపోతుంది కదా. సో ఇక్కడ ఆన్ అయిపోద్ది, ఎస్సీఆర్ ఇక్కడ ఆన్ అయిపోద్ది. ఇంకొంచెం పెరిగింది అనుకోండి ఇక్కడ ఆన్ అయిపోద్ది. సో ఆర్ ఫైరింగ్ సర్క్యూట్ ఓన్లీ 90 డిగ్రీస్ వరకే అది ఫైర్ చేయగలదు. అబౌవ్ 90 డిగ్రీస్ అంటే ఆల్ఫా ఈక్వల్ టు 180 అన్నారనుకోండి, లేకపోతే 110 అన్నారనుకోండి, పనిచేయదు, ఆర్ ఫైరింగ్ సర్క్యూట్ పనిచేయదు. సో ఆర్ ఫైరింగ్ సర్క్యూట్లో అదొక డ్రాబ్యాక్. సో ఆ డ్రాబ్యాక్ని నల్లిఫై చేయడం కోసం ఆర్సీ ఫైరింగ్ సర్క్యూట్ని వాడుతున్నాం. సో ఇది రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టైం అయిపోతుంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఇంకోసారి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినవి ఉన్నా, లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ప్రీవియస్ టాపిక్స్లో ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా నేను చేస్తాను. సారీ, చెప్పండి అమ్మా, ఏమైనా డౌట్ ఉందా? ఇక్కడ చూడండి థైరిస్టర్ వోల్టేజ్ అక్రాస్ వోల్టేజ్ ఇలా ఇలా ఎందుకు గీశారు ఇక్కడ? ఇందాకేమో ఇలా గీసేశారు, కంప్లీట్ సైకిల్ కంప్లీట్ ప్యారల్గా ఉంది కాబట్టి గీశారు అన్నారు. మరి ఇక్కడేమో ప్యారల్గానే ఉంది కదా, కనెక్షన్ ఏం మారలేదు, అయినా సరే ఇక్కడ వోల్టేజ్ లేదు. ఎందుకు లేదంటారు? ఎందుకు లేదంటే ఎస్ఆర్ ఆన్ అయింది అనుకోండి, స్విచ్ కదా, స్విచ్ క్లోజ్ అయితే వోల్టేజ్ ఏమంత అవుద్ది, 0 అవుద్ది. అందుకని ఇక్కడ వోల్టేజ్ ఏమి ఉండదు. ఈ లోపల ఎస్ఆర్ ఓపెన్, ఇదంతా ఓపెన్ కాబట్టి
అక్రాస్ వోల్టేజ్ ఎంత ఉంటుంది, ఇన్పుట్ వోల్టేజ్ ఎంత ఉంటుందో అంత ఉంటుంది. అది సో ఎవరికేమైనా డౌట్స్ లేవన్నీ రాసుకుంటున్నారా? నోట్స్ ఏమన్నా రాస్తున్నారా? నిజంగా చెప్పండి అయ్యా.